మేడ్చల్ జిల్లా సూర్యారంలోని మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అత్యాధునిక క్యాత్ ల్యాబ్ను అర్జున అవార్డు గ్రహీత జాతీయ ఒలింపిక్ గాటర్ ఈషా సింగ్ తో కలిసి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతికలను కలిగిన కొత్త క్యాత్ ల్యాబ్ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అసమానమైనదని అన్నారు. అనేక అధునాతన సాంకేతికాలను నిర్వహించడానికి ఈ ల్యాబ్ అందుబాటులో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ప్రీతి రెడ్డి, వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. 400 ఎకరాల్లో నా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చదువుతున్నారు. 10,000 మంది ఎంటెక్ టీచర్స్ ఉన్నారు నా దగ్గర. 2 క్లాస్ ఇంజనీర్లను తయారు చేస్తున్నా, 2 క్లాస్ డాక్టర్లను తయారు చేస్తున్నా, 2 క్లాస్ ఫార్మసిస్ట్లను తయారు చేస్తున్నా, 2 క్లాస్ మేనేజ్మెంట్ స్టూడెంట్లను తయారు చేస్తున్నా. ఇప్పుడు హెల్త్ సైన్స్ కోర్సు కూడా కొత్తగా పెట్టి అగ్రికల్చర్ కానీ ఇవన్నీ కూడా 200. Usually not so good with each other, but in our hospital we're proud to say that they support each other, and the cardiologists also will send their cases to cardiothoracic surgeons, and surgeons not being eager for surgery, making it easy for the angioplasties. Anyways, apart from this, we are also as we would like to welcome all have been with us. But now I would like to welcome the new surgery, that is a minimal invasive surgeries in our hospital too by Dr. Harish Badami sir, and it's a proud moment for all of us that we are growing. When we started with Mallaredi Narayana, Narayana Hrudayalaya, they are the team ikkada North Hyderabad lo ikkada kuda ledu, where more than 1 lakh procedures have been done. 1 lakh angiographies gaani angioplasties atla to kalpi more than 1 lakh procedures ani. Ade vidhanga bypass surgeries అంటే ఎవ్రీ మంత్ 100 bypass surgeries చేయాలంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. సిటీలో కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నంబర్ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో bypass surgeries. సో ఇక్కడ కూడా లేదు అన్ని నెంబర్ ఆఫ్ సర్జరీస్ చేయడం. సో నౌ వీ హ్యావ్ ఈజీలీ కంప్లీటెడ్ ఐ గెస్ మోర్ దెన్ 30,000 bypass surgeries ఇక్కడ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో కంప్లీట్ చేశాం. సో ఆల్మోస్ట్ ఫ్రమ్ ఎవ్రీ డే మినిమం 3 to 5 bypass surgeries ఈ హాస్పిటల్లో జరుగుతాయి. ఇంకోటి లేటెస్ట్ వర్షన్ ఫిలిప్స్ అజూరా 5C20 5th జనరేషన్ క్యాట్లాబ్ ఈరోజు మల్లారెడ్డి గారి చేతిలో, అదేవిధంగా ఈషా సింగ్ గారి చేతిలో మీదకి ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. అంటే మీరు చూసామన్నారు, గత 10 years నుంచి కూడా మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ క్యాట్లాబ్ ప్రొసీజర్స్ అంటే ఐఎస్ క్యాట్లాబ్ ప్రొసీజర్స్ చేయడం జరిగింది. అదేవిధంగా bypass సర్జరీస్ 30,000 bypass సర్జరీస్ చేయడం జరిగింది. ఇప్పుడు అంటే డివైస్ క్లోజర్స్ అంటే వాల్వ్ క్లోజర్స్, చిన్నపిల్లల అంటే గుండెల్లో రంధ్రం ఉంది అని అంటారు కదా, అట్లాంటిది డైరెక్ట్ క్యాత్ ల్యాబ్ మీద కూడా చేసే టెక్నాలజీ ఇక్కడ ఉంది. బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, పెరిఫరల్ యాంజియోగ్రామ్స్ కానీ ఇవన్నీ కూడా చేసుకునే ఫెసిలిటీ ఈ క్యాత్ ల్యాబ్లో ఉంది. సో మంచి మోర్ దాన్ 100 members టీమ్ ఉంది. డాక్టర్స్, సీనియర్ డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, అంత టెక్నీషియన్స్ కానీ మంచి ట్రైన్డ్, వెల్ ట్రైన్డ్. చాలా సంతోషం. నేను నాకు ఒక 20 ఏళ్ళ సంది నేను ఒక కలకన్నా, నా డ్రీమ్ ఉంది. ఎందుకంటే ఒక పెద్ద మెడికల్ కాలేజ్ పెట్టాలి, పేద ప్రజలకు సేవ చేయాలి. అది ఈరోజు నా కళ నిజమైంది. ఎందుకంటే 2007లో భూమి పూజ చేసిన మెడికల్ కాలేజ్ పెట్టాలని 2007లో చేసి 2010లో నాకు హాస్పిటల్ ఓపెన్ చేసిన 2012లో మెడికల్ కాలేజ్ వచ్చింది. ఈరోజు ఒక క్యాత్ ల్యాబ్ పెట్టినా ఫుల్గా పేషెంట్స్ ఉన్నారు. 2వ క్యాత్ ల్యాబ్ పెట్టినా దానికి కూడా సరిపోతుంది. 3వ క్యాత్ ల్యాబ్ లేటెస్ట్ సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టైం లేటెస్ట్ క్యాత్ ల్యాబ్ ఇక్కడ ఈరోజు ప్రారంభించిన. చాలా